ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నారని, సంక్షేమం విషయంలో ఈసారి చంద్రబాబు గారు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నారని, సంక్షేమం విషయంలో చంద్రబాబు గారు ఈసారి కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటి? సంక్షేమం విషయంలో ఇప్పటివరకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తోంది అంటే ఏం చెప్తారు సార్? అంటే CBN 4.0 గతంలోనే చంద్రబాబు చెప్పారు. ఏంటి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మరో కొత్త బాబుని చూస్తారు. అంటే CBN 4.0 అనేది ఆ 3 పీరియడ్లకి భిన్నంగా ఉందా స్పష్టంగా కనపడుతుంది. నిన్న మనం చూసాం కదా, ముఖ్యమంత్రి తన క్యాన్వాయ్ వదిలేశారు, చంద్రబాబు ఆటోలో కూర్చున్నాడు. నిన్న ఆటోలో సీఎం. అంటే ఒక డ్రైవర్ ఇంటికి, జగదీష్ అనే డ్రైవర్ ఇంటికి ఆయన వెళ్ళడం, అక్కడ వాళ్ళతో ముచ్చటించడం, అదే పెన్షన్ల పంపిణీ. ఆ పెన్షన్ పంపిణీకి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, గత 15 నెలలుగా జరుగుతూనే ఉంది. అంటే 15 కుటుంబాల తలరాత మార్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ యోగక్షేమాలు విచారించడం. ఏంటి మీ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? అంతకుముందు ఒక దళితుడి ఇంటికి వెళ్ళాడు. అతను వాళ్ళ దగ్గర చెప్పులు ఏవో, అతను బుట్టలు ఏవో కొనుక్కున్నాడు. అతనికి ఇల్లు కావాలంటే ఇల్లు, లేకపోతే బిడ్డకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం. అంటే తలరాత మార్చడం అంటే ఇప్పుడు ఇవాళ అతన్ని అడిగాడు, ఆ జగదీష్ని, బాడుకు వస్తావా అని అడిగాడంట. పాపం అతను ఆశ్చర్యపోయాడు. ముఖ్యమంత్రి గారేంటి నా ఆటో తీయమంటావేంటి? ఆయన కూర్చుని ఆ ప్రజావేదిక దగ్గరికి వెళ్ళారు. ఆ ముచ్చటి ఇచ్చారు దారిలో. అంతకుముందు ఎక్కడో చోట చూసాం, ఏది ఒక బీచ్లో ఇద్దరు ఆ పల్లెకార మహిళలతో ఆ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళడం. మత్స్యకార మహిళలు, ఏంటి మీ కష్టాలు ఏంటి? అది కదా నాయకుడు చేయాల్సింది, పాలకుడు మరి ఆచరించాల్సింది. ఆ దగ్గర పాలకులేమో పరదాలు కట్టుకొని అసలు ప్రజలకు దూరంగా తిరిగినటువంటి వార్తలు మనం చూసిన సందర్భాలు కూడా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు గారు నిజంగా అన్ని వర్గాల ప్రజలతో కూడా మమేకం అవుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సంక్షేమంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలా చూడాలి అంటే పరదాల రెడ్డి గారు ఏది చెట్లు కొట్టేసే రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఓడిపోయినాక నేను జనంలోకి వెళ్తానని కాదు కదా, అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ హ్యూమన్ టచ్ ఇచ్చాడా? అసలు ఎవరితో అన్న కలిశాడా? ఫోటోలు దిగాడా? భుజం మీద చేయేసాడా? ప్యాలెస్ నుంచి బయటికి రాలా. అంటే మీరు చెప్పిన దాంట్లో ఫోటోలు దిగడానికి, భుజం మీద చేయడానికి అయితే వచ్చారు, కానీ ప్రజలతో మమేకమైనటువంటి సందర్భాలు అయితే లేవు. ముఖ్యమంత్రిగా లేదు అది కూడా. ముఖ్యమంత్రిగా ఎవరిని అసలు ప్యాలెస్ లోపలికి రానివ్వలేదు. మీరు ఇందాక చెప్పింది అదే, ఏది మబ్బుల్లో తిరిగాడు, కింద ట్రాఫిక్ ఆపాడు. నువ్వు స్పెషల్ ఫ్లైట్లో, హెలికాప్టర్లో వెళ్తే నేల మీద, రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతారా? అంటే దాన్ని బట్టి అసలు ఏంటి, ప్రజలకు దూరమైన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి, ప్రజలతో మమేకమైన పాలకుడిగా చంద్రబాబు. మీరు అన్నారు వెల్ఫేర్. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, కోతలు పెట్టారు, ఆ స్కీములు ఎత్తేసారు, నేను పెట్టిన ఎత్తేసారు, ఈ 15 నెలల్లో చంద్రబాబు ఒక బటన్ నొక్కాడా అంటాడు. ఈ బటన్ నొక్కుడు కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఖాతాల్లో డబ్బు పడుతుందా లేదా? నువ్వు దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నావు, నీ సొమ్ము ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చావు, అది జనానికి కన్నెర్రైంది. మాకు బటన్ నొక్కుతున్నానని చెప్పి అతను బటన్ నొక్కింది సాక్షికి. 136 బటన్ల పేరుతో 136 యాడ్లు ఇచ్చుకున్నాడు. సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి 600 కోట్లు అంట. అది ఇంకో స్కామ్. అసలు ఏ ముఖ్యమంత్రి ప్రజాధనం తన కంపెనీకి వాడుకోవాలా? ఇప్పుడు ఇక్కడ మనం చూసాం, ఏది ఒక దగ్గరతనం. ప్రజలు కోరుకునేది ఇదే. నిన్న మనం చూసాం, ఏంటి, చేనేత కార్మికులకి, ఇక పవర్లు వాళ్ళకి దగ్గర మరి 500 యూనిట్లు ఫ్రీ కరెంట్.
నేనటి ప్రారంభం. మరమగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ. ఏది కరెంట్. అంటే 1,00,000 కుటుంబాలకి వాళ్ళు మేలు చేయడం. చేనేత మీద జిఎస్టీ ఎత్తేసారు. ఆ జిఎస్టీ మేమే కడతామని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ఎత్తేయమని. మత్స్యకారులు ఇందాక మనం చెప్పాం, వేట నిషేధ సహాయం జగన్ 10,000 ఇస్తే ఈయన 20,000 ఇచ్చాడు. ఆ జీవో 217 ఏదో ఉంది, దాన్ని రద్దు చేసి పారేశారు. అంటే అటు అన్ని ఈ చేతి వృత్తుల వాళ్ళు అంటాం, ఈ ఆదరణ అనే పథకం జగన్ రద్దు చేశాడు బీసీలకి. ఇప్పుడు ఆ పథకాన్ని వాళ్ళ పునరుద్ధరించారు. ఇప్పుడు ఇవాళ అన్నదాత సుఖీభవ. జగన్ అంటాడు సూపర్ 6 సూపర్ 7 అంటాడు. అంటే ఇది ఎగతాళి చేయటం కాదు. సంక్షేమం అంటే ఇవాళ అది ప్రాణం, ప్రజలకు అదే ప్రాణం. జీవన ప్రమాణాలకు మెరుగుపరిచేదాన్ని నువ్వు ఎగతాళి చేయకూడదు. అదేదో నువ్వు నీ జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వకూడదు. అన్నదాత సుఖీభవ ఇవాళ రైతుల ఖాతాల్లో మరి 7,000 పడిపోయాయి. 54 లక్షల మంది రైతుల్లో కేంద్రం ఇచ్చేది 2,000, వీళ్ళు ఇచ్చే 5,000 కలిపి 7,000. మళ్ళీ ఒక 2-3 నెలల్లో ఇంకొక 7,000, మళ్ళీ ఇంకొక 2-3 నెలల్లో 6,000, మొత్తం 20,000. 7, 7, 6 3 దఫాలుగా అన్నదాత సుఖీభవ ఇవాళ రైతులకు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మామిడి రైతులు లేకపోతే పొగాకు రైతులు వెళ్ళాడు. మామిడి రైతులు, నువ్వు మామిడి రైతులకు నువ్వు వెళ్ళడం దేవుడు ఎరుగు, వాళ్ళు 300 కోట్లు ఇచ్చి పారేశారు. నువ్వు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళడం దేవుడు ఎరుగు, వాళ్ళు 240 కోట్లు ఇచ్చి పారేశారు. అంటే నువ్వు మిర్చి రైతులు అనగానే నువ్వు మిర్చి 6,000 కొనమంటే వాళ్ళు 12,000 కొనిపించారు. డబల్. అంటే ఎక్కడ జగన్కి స్పేస్ లేకుండా చేస్తున్నారు. అంటే జగన్ కాలు మోపడానికి కూడా అవకాశం, అంగుళం స్పేస్ వదలటానికి కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరంటే జగన్మోహన్ రెడ్డి పింఛన్ 1,000 రూపాయలు పింఛన్ పెంచడానికి 4 ఏళ్ళు తీసుకున్నాడు. అసలు ఒక ఏడాది అసలు పెంచలా. 250 ముక్కి ఏదో 1000 చేశాడు. మరి ఈయన పింఛను ప్రమాణ స్వీకారం సంతకం పెట్టే రోజు ముందు ఆ సంతకం పెట్టి ఈ సంతకం పెట్టాడు. 1,000 రూపాయలు పెంచేశాడు. ఇవాళ 64 లక్షల మందికి మరి 32,000 కోట్లు ఒక్క పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నారు. నిన్న మళ్ళీ ఇంకో 1,00,000 మందికి ఇచ్చారు. ఏదో వితంతువులకో ఎవరికో ఇంకో 1,00,000 మందికి ఇచ్చారనమాట. అంటే 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్ అంటే ఇవాళ ఏంటి, అది ఇవాళ వాళ్ళకు ఒక ఆక్సిజన్గా మారింది, ఒక పండగ. ఇప్పుడు పింఛన్ల పండగ, లేకపోతే ఇది అన్నదాతల పండగ, ఇవాళ నిన్న చేనేతల పండగ, మొత్తానికి పండగగా చేస్తున్నాడు సంక్షేమం అన్నమాట. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, మరి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? మరి ప్రజల్లో కూడా అదే కదా, ఏది వాళ్ళ ప్రతిదీ వాళ్ళ నుంచి సేకరిస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం IYRS కాల్స్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి RTGS ద్వారా ఎప్పటికప్పుడు రేషన్ మీరు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంత. ఇప్పుడు గతంలో లాగా ఇప్పుడు వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎత్తిపారేశారు. డిపో డీలర్ల ద్వారా ఇస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళు మాకు చక్కటి సన్న బియ్యం ఇస్తున్నారు, గతంలో మరి లావు బియ్యం ఇచ్చేవాళ్ళు అని చెప్పి అక్కడ మధ్యాహ్న భోజనం కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారంటూ థ్యాంక్స్ లోకేష్ సార్ అంటున్నారు. అరే పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన డబ్బులతో చెప్పులు పంపాడంట మొన్న ఎక్కడ గిరిజనులకి. నిన్న ఆయన డబ్బులతో మరి హరిహర వీరమల్లు డబ్బులు ఇచ్చారేమో, ఆయనకి ఏమైనా కొద్దో గొప్ప, ఆ డబ్బులతో రగ్గులు పంపాడంట. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రులుగా లేకపోతే డిప్యూటీ సీఎంగా మంత్రులుగా ఎంత బాధ్యతగా వెళ్తున్నారు. P4 అనేది ఒకటి తీసుకొచ్చారు, ఏదో బంగారు కుటుంబాలు మార్గదర్శులుగా తీసుకొచ్చి మరి 6 లక్షల కుటుంబాలు ఇవాళ అడాప్ట్ చేసుకున్నారు. ఒక 50,000 మంది మార్గదర్శులు వచ్చారు. జగన్ హయాంలో ఇవన్నీ జరిగాయా? 136 స్కీములు నువ్వు రద్దు చేశావు. కేంద్రం ఇచ్చే డబ్బులు 95 స్కీములు ఎగ్గొట్టాడు రాష్ట్ర వాటా ఇవ్వకుండా. అది కూడా 9,000 కోట్లు వీళ్ళు కట్టి ఆ స్కీముల్లో 75 స్కీములు మళ్ళీ వీళ్ళు పునరుద్ధరించారు. అంటే పాలకుడు ఎలా ఉండకూడదు, రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు మీ కళ్ళ ముందే. ఓకే,
పాలకుడు ఎలా ఉండాలి, ఉమ్, రాజకీయ పార్టీ ఎలా ఉండాలి మీ కళ్ళ ముందే ఉంది. ఓకే జనమే ఇవాళ న్యాయ నిర్ణేతలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.